కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజిస్తారండి. అలాగే కుటుంబం మొత్తం ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తారండి. దానికి గల కారణాలు 2 ఉన్నాయండి. ఒకటి, పాల సముద్రాన్ని మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతం యొక్క చుక్కలు భూమి మీద పడటం వల్ల ఆ చుక్కల పడిన చోట ఉసిరి చెట్టు మొలిసిందని, అలాగే ఆ ఉసిరి చెట్టు యొక్క వేలల్లో విష్ణువు, అలాగే కాండములో పరమశివుడు, కొమ్మల్లో బ్రహ్మదేవుడు ఉండటం వల్ల కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించటం వల్ల ఆ త్రిమూర్తులను ఒకేసారి పూజించినట్లు ఫలితం దక్కుతుందని నమ్ముతారు. అలా విధంగా ఉసిరికాయను తినటం వల్ల శరీరానికి ఆరోగ్యానికి మంచిదని, వృద్ధాప్య లక్షణాలు రావని, ఆరోగ్యమే మహాభాగ్యమని, అలాగే ఆ ఉసిరికాయలో నూనె పోసి వెలిగించటం వల్ల ఆ ఉసిరికాయ యొక్క ఔషధ లక్షణాలు శరీరానికి చాలా మంచిదని గాఢంగా నమ్ముతారు. చెట్టు కింద కూర్చొని భోంచేయటం వల్ల ఆ చెట్టు ఆకులు, కొమ్మల నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి మంచిదని, కుటుంబం మొత్తం ఒకేసాట కూర్చొని భోంచేయటం మంచి సాంప్రదాయం అని మన పురాణాల్లో